స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. సహకరించండి. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రాన్ని అత్యంత వేగంగా అభివృద్ధి చేయాలి. దీనికి మీ చేయూత అవసరం అంటూ నీతి ఆయోగ్ను కోరారు సీఎం చంద్రబాబు. ఇంతకీ నీతి ఆయోగ్ ఇచ్చిన సమాధానం ఏంటి? రాష్ట్రాల్లో ప్రణాళికాబద్ధ అభివృద్ధికి నీతి ఆయోగ్ సహకారం చాలా అవసరం. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి వచ్చిన నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ తో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఏటా 15% వృద్ధి రేటు సాధించి 2047 కల్లా $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ నెలకొల్పి తద్వారా $42,000 తలసరి ఆదాయం పెంచేందుకు ప్రయత్నిస్తున్నట్లు సీఎం చంద్రబాబు వివరించారు. నీతి ఆయోగ్ మద్దతుంటే రాష్ట్రం మరింత ముందుకు వెళ్తుందని, వికసిత్ భారత్ 2047 సాధనలో ఏపీ మోడల్ స్టేట్ గా ఉంటుందని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. ఇండస్ట్రియల్ కారిడార్లు, స్కిల్లింగ్ హబ్స్, స్మార్ట్ సిటీలు, మౌలిక వసతుల బలోపేతంలో ఏపీ ప్రభుత్వం, నీతి ఆయోగ్ కలిసి పనిచేయాలని ప్రతిపాదించారు. ఏపీ తీసుకున్న కీలక కార్యక్రమాలైన నదుల అనుసంధానం, P4 విధానం ద్వారా పేదరిక నిర్మూలన, 2047 విజన్లోని 10 ప్రధాన సూత్రాల అమలుకు నీతి ఆయోగ్ ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఆర్థిక వృద్ధి, నైపుణ్యాభివృద్ధి, పరిశ్రమలు, సుస్థిరత ప్రధాన అంశాలుగా స్వర్ణాంధ్ర 2047 పై ప్రధానంగా దృష్టి పెట్టామన్నారు సీఎం చంద్రబాబు. 3 సీ పోర్టులు, 3 ఎయిర్పోర్టులు ఉన్న తిరుపతి, చెన్నై, నెల్లూరును ట్రై సిటీగా తీర్చిదిద్దితే ఆ ప్రాంతం అభివృద్ధిలో దూసుకువెళ్తుందన్నారు. దేశంలోని 4 గ్రోత్ హబ్ లో ఒకటిగా ఉన్న విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ తో పాటు తిరుపతి, అమరావతిని రీజనల్ గ్రోత్ హబ్లుగా మలిచేందుకు నీతి ఆయోగ్ సహకారం అందించాలి అన్నారు. బ్లూ ఎకానమీ, గ్రీన్ హైడ్రోజన్, ఏఐ డెవలప్మెంట్ ను గ్రోత్ ఇంజన్లుగా గుర్తించామన్నారు. డేటా సేకరణ, బెస్ట్ ప్రాక్టీసెస్, స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్స్, ప్రైవేటు పెట్టుబడులను ఆకట్టుకోవడం, ఎఫ్డీఐ, రిసోర్స్ మొబిలైజేషన్ తదితర విషయాల్లోనూ నీతి ఆయోగ్ కీలక పాత్ర పోషించాలనేదే తమ ఆకాంక్షగా నీతి ఆయోగ్కి తెలిపారు సీఎం చంద్రబాబు. కేంద్రానికి, రాష్ట్రానికి ఇది అనుకూల సమయమని, అభివృద్ధికి ఎంతో ఆస్కారం ఉందని, ఇందులో తమ భాగస్వామ్యం కూడా ఖచ్చితంగా ఉంటుందని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బేరీ స్పష్టం చేశారు. ఇక సీఎంతో భేటీ సందర్భంగా సచివాలయానికి తొలిసారొచ్చిన సుమన్ బేరీని కారు దగ్గరే రిసీవ్ చేసుకుని ఘన స్వాగతం పలికారు మంత్రి పయ్యావుల కేశవ్. సమావేశం అనంతరం సుమన్ బేరీ కారు దగ్గరకు వచ్చి స్వయంగా వీడ్కోలు పలికారు సీఎం చంద్రబాబు.